మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఓటుకు 3000 రూపాయలు. మన కొడుక ఓటుకు 3000 రూపాయలంట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికే ఉంటే ఓ కొడుక ఈ ఓటు హక్కును తీసేస్తారని ఆయన అర్జెంటుగా తీసేస్తారంటే అన్నా ఆశ్చర్యం లేదు. పక్క అన్నా అంటాడు ఈ మాట. ఓటుకు 3000 రూపాయలంట. 2000 చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ ఇచ్చిన హామీలా నెరవేర్చారు, కానీ ఇప్పుడు మాత్రం 2000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఓకే, ఇంకా 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ. ఇది మునగాని పార్టీ ఉన్నట్టుంది. ఒక ఆయన 3 ఇస్తాయంటే ఒక ఆయన 2 అంటుండ్రు. 2 ఆయన పాడైపోయిన జరంత అధికారం ఉందో లేదో మరి ఈయన దగ్గర, లేకపోతే డబ్బులు ఉన్నాయో లేవో. కానీ ఈయనేమో 2 అంటుంటే ఆ 2 కాదు ఈ 3 కాదు కానీ ఇంకొక 1000 పెంచిస్తామని ఇంకొక ఆయన హామీ ఇస్తున్నట. మూతవారు దొరికిర్రని ఆయన తెలంగాణలో మీ కడుపు సలగుండి కాలేజీలు పడిపోను. ప్రచారం ముయ్యే ముందుకే పంపిణీ అంతే. మళ్ళీ ప్రచారం ముగిసింది అనుకో, మళ్ళీ అన్నో ఇన్న దొరికితే లేనిపోని పరిచాను కదా. ఇప్పుడే సందులో సడమి అన్నాడు, చిన్న పోవాలి, చేతులు చేయాలి, ఈ జోలికి వెళ్ళి పైలు చేయాలి, చేతులు పెట్టాలి, నీ దండం పెడతా దశకం పెడతా, నాకు గుర్తే ఉంది కదా, పలానా దానికి వేయాలని చెప్పుకొని వస్తున్నట్టు. బూతుల వారిగా ఓట్ల కొనుగోలు షురు అంతే. పలానా బూతులు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి, ఒక 300-400 ఓట్లు ఉన్నాయి. గంపగుత్త ఓడు అలిబిల్లి గారు దొరుకుతున్నాడు. వెనకాల పట్టుకుంటారు, పలానా ఏరియాలో ఓట్లు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. తింటే రూపాయి దీన్ని నష్టం లేదు, కానీ ఎలక్షన్లు అయిపోయినాక ఎక్కువనే ఇస్తా, కానీ ప్రస్తుతాన్ని మాత్రం ఆ ఓట్లను మొత్తం సమలాంశాలు నువ్వే అనుకొని గంపగుత్తగా బూతుల వారిగానట. బూతుల వారిగా ఓట్ల కొనుగోలు షురు. జూబ్లీహిల్స్లో హీట్ ఎక్కిన ప్రచారం. ఇక ఇవాళ నాకు తెలిసి ఇవాళనే పెద్ద సరగతి అనుకుంటా. ఇవాళ పెద్ద సరగతి అన్నట్టు. ఇవాళ రేపు సాయంకాలం కల్లా ప్రచారం అనేది బంద్ అవుతుంది. ప్రచారం బంద్ అయినాక ఇక రూపాయి ఇద్దామంటే ఛాన్స్ ఉండదు. అంటే కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ నిర్వహిస్తే ఒక్క ఆయన కూడా ₹1 ఇచ్చేంత ఛాన్స్ అయితే ఉండదు. కానీ ఇక అన్ని చేతులు ఉండే పని అయినా పాడై. రాజు నా చేతులనే ఉండు, మంత్రి నా చేతులనే ఉండి, ఎట్ట కూడా తొమ్మగడ అనుకోని వెనకడికి పోయి తైతక్కలాడుతుందట. గట్టి ఉంటుంది. అందరినీ వాళ్ళనే డ్యూటీ చేసుకొని ఇస్తారు. వీళ్ళు పాడైపోను. వీళ్ళంతా అధికారుల చేతిలో ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి మీరు జర్ర చూసుకున్నట్టు ఇచ్చిపెట్టాను అన్న అనొచ్చు, లేకపోతే ఇక ఏదన్నా మార్గం చేసుకోవచ్చు. ఇక ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. ఈ రేపు సాయంకాలం వరకల్లా ఇక ఈ ప్రచారం అనేది బంద్. చూడురే, 3000 రూపాయలంట. ఒక్క ఓటుకు 3000 ఇస్తాను ఒక ఆయన అంటే, జర్ర నా దగ్గర ఎక్క తక్కువ లేవుగా 2000 ఇస్తాను ఒక ఆయన అంటే, ఈ 2 కాదు ఆ 3 కాదు ఈ రెండింటికి కలిసి ఇంకొక ₹1000 ఎక్కువనే ఇస్తాను ఇంకొక ఆయన హామీ ఇస్తుండంట. ఏం చేద్దామని మీరంతా మీరు గిన్ని రకాలుగా ఓట్లని పైసలు పెట్టి కొంటురంటే మీరు జనాలకు న్యాయం చేస్తారా నాయన? మీరు న్యాయం చేస్తాడు ఏం చేయాలి? ఇంకా చదువు చదివిస్తా, లేకపోతే ఇక వైద్యం ఫ్రీ ఇస్తా, మీకు ఏమన్నా ఇల్లు కట్టిస్తా, లేకపోతే ఏమన్నా కొలువులు పెట్టిస్తా అని గీ హామీలు ఇవ్వాలి. కానీ ఇవాళ 3000 రూపాయలు ఓటుకి ఇస్తే ఇంకా దగ్గర 3 ఏళ్ళు ఉంటుంది అనుకో. 3 ఏళ్ళల్లో 3000 రూపాయలు తీసుకొని ఒక ఓటేస్తే మీకు నెలకెంత పడుతున్నట్టు, రోజుకెంత పడుతున్నట్టు? ₹1.5 కూడా పడదు. పక్క ₹1.5 కూడా ఒక రోజుకు మీకు ఇచ్చినట్టు లెక్క కాదు గిన్ని రోజులల్లా. మరి ₹1.5 కొనబోతే ఏమన్నా వస్తుండొచ్చునా? ఇవాళ రేపట్లో బుడ్డపోరగాని చేతిలో రూపాయి పెడితే ఇసిరేసింది అయితే మళ్ళీ ఏడబడ్డదో కూడా దొరకదు. ₹5 ₹10 లోటు అయితే నాకేమన్నా వస్తాయని అనుకుంటాడు బుడ్డపోరగాడు. చిన్న పిల్లలకంటే మనం ఏమన్నా తక్కువ ఓటేస్తోళ్ళం? ఓటు హక్కు వచ్చిందంటే ఎంతో కొంత అవగాహన ఉన్నట్టేగా లెక్క. సమాజంలో ఏం జరుగుతుందో లేదా అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా. మరి గింత మంచి ఆయమన్న ఆయుధానికి 3000 రూపాయలు తీసుకొని ఓటేస్తేందుకు జరనన్న మానవత్వాన్ని చంపుకొని ఓటేసి ఉపాయం చేయకూడదు. జూబ్లీస్ ప్రజలారా, మార్పు అనేది మీ దగ్గర నుంచే మొదలయ్యే ఉపాయం చేయరు. జర 3000 రూపాయలు ఇస్తామని పేపర్లో క్వశ్చన్ మార్క్ లెక్క పెట్టిండు. క్వశ్చన్ మార్క్ అంటే ఆచార్యమంటారు. ఇట్లా గీత పెట్టి 3000 రూపాయలని ఇట్లా సుఖ పెట్టిండు. మరి 3000 రూపాయలు ఇచ్చినా ఇస్తుండొచ్చు, 3000 కాదు ఇంకెక్కువ కూడా ఇస్తుండొచ్చు. నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు కావాలనే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా కొట్లాడిండో ఆ ఓటుని తీసుకొచ్చి ఇవాళ భారతదేశ ప్రజలకు పరిచయం చేస్తే ఆ ఓటుని నోట్లకు అమ్ముకుంటారు, డబ్బులకు అమ్ముకునే కాలం వచ్చింది. మరి ఎన్ని రోజులు తింటారు ఇట్లా వచ్చిరాని సొమ్ము? ఇదంతా పాపం సొమ్ము అన్నట్టే. వాళ్ళంతా అన్నెత్తలు ఎన్నెత్తలు చేయబెట్టిన సొమ్మే. గట్ట పైసలు తీసుకొని ఓట్లు వేస్తాయంటే ఇక ఏమి ప్రజాస్వామ్యం ఉన్నట్టేనా? ప్రజలారా, మమ్మగాని పైసలకు ఓట్లేసే ఉపాయం చేయకూరి పని చేయించుకోరు. వాళ్ళతోటి గల్ల బట్టి ఇవాళ పుక్కడిగా ఓటేయి. పుక్కడిగా ఓటేస్తప్పుడు ఇవాళ వస్తారు కదా మీ ఇంటికి, నేను నీకు పుక్కడిగా ఓటేస్తాను. రేపన్నాడు పని చేయకుంటే ఎడమకాలు చెప్పు తీసుకొని పనులు అలగొడతాను చెప్పురి. నిజంగా కూడా ఈ తెలంగాణలో బాహుబలి సినిమాలో యాక్టర్ ప్రభాస్ లేడు, ఆ ప్రభాస్ కంటే ఎక్కువ హీరోలు మీరే అవుతారు, ఆయన కంటే ఎక్కువ వైరల్ అవుతారు. చూడు మీరు ట్రై చేయరు. వాళ్ళన్నా ఇంట్లోకి ఓడన్నా పైసలు తీసుకొని వచ్చి, ఏ రాజకీయ నాయకుడు అన్నా పైసలు తీసుకొని వచ్చి మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 మూల 12,000 ఇస్తాను, 4 5ల 20,000 ఇస్తా అని అంటే ఆ 20,000 రూపాయలు వీడియో తీసి ఆయన మీ ఇంట్లో ఉన్న మొగరానికి కట్టేసి
ఇగో నాకు ఈ పలానా లీడరు నాకు 20,000 రూపాయలు ఇస్తానికి వచ్చిండు ఈయన గిట్ట కట్టేసినవని ఒక్క చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో ఇచ్చిపెట్టుర్రి. ప్రభాస్ కంటే అల్లు అర్జున్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే మీరే నిజమైన హీరోలు అవుతారు. కాకుండా వచ్చిన ప్రజలారా గట్ట ట్రై చేయరు, మీరు ఒక్కలా ట్రై చేయరు. ఈ జూబ్లీ ఎలక్షన్లల్లో పక్క పాయలిస్తానికి అయితే వస్తారు కదా, ఒక్కరు ధైర్యం చేసి గసంటోని పట్టుకొని ఇంట్లో ఉన్న చెట్టు ఉంటే చెట్టు మొగరం ఉంటే మొగరం కట్టేసి ఒక వీడియో తీసి బయటకు పెట్టుర్రు. మీరు ఇంకోటి పసలు ఇవ్వాలంటే ఒక గిది పడుతుంది ఒక్కొక్కరికి. అమ్మర కొడుక జనాలు అంతా చైతన్యమైర్రు నాయన. మేము ఏమైనా ఓట్లు అడుకుంటే నీతిగా నిజాయితీగా అడుకోవాలి, పని చేస్తామని హామీలు ఇచ్చి అడుకోవాలి, అంతేగాని ఉత్త పుణ్యానికి పైసలు చేతులు పెట్టి అడుగుంటే చెప్పు దెబ్బల పాలవుతున్నావు అనే ఆలోచనతోటి ఇంకొక అభ్యర్థి పాయలిస్తేందుకు ముందుకు రాడిగా. పోనీకి పెద్ద నష్టమే లేదు. 3,000 రూపాయలు అంటే మీకు పెద్ద లెక్కనే కాదు. విన్నారా? 3 ఏళ్ల కాలంలో 3,000 రూపాయలు అంటే మరి నెలకి ఎంత పడుతుంది, రోజుకి ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేటర్ తీసుకొని బుడ్డ పిల్ల కానీ 2వ తరగతి చదివే పొరగాని కూడా 3,000 డివైడెడ్ బై 3 ఏళ్ళ గొట్టమని చెప్పురి కొడితే రోజుకి ఎన్ని పైసలు పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పిన ప్రకారంగా ఒక్కని పట్టుకొని ఒక్క వీడియో తీసి జర్రంతా బయట పెట్టే ఉపాయం చేయరి. చూడురి మళ్ళా తెల్లారి నీ ఇంటికి ఎంతమంది ఛానల్లో వస్తారు, ఎంతమంది టీవీ ఛానల్లో వచ్చి ఎట్టడే చేసి సార్, భలే చేసి సార్, నీ అసలు మోతమైన పని ఎవరు చేయలేదని నిన్ను రాష్ట్రం కాదు దేశం మొత్తం హైలైట్ అవుతావు. నువ్వు హైలైట్ కావాలంటే ఓ జూబ్లీ ఓటరు మమ్మ కానీ పైసలు ఇస్తేందుకు ఎవడొచ్చినా కానీ ఇంట్లో కట్టేసి ఉపాయం చేయరు. మీరు పక్క మీరే హీరోలు అవుతారు.